హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు, మమ్మీకి సర్జరీ అయిందారా అని. మమ్మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాము. మేము ఇంతకు ముందు వీడియోలో చెప్పాం కదా, మమ్మీ రైట్ లెగ్ కి గడ్డ అయిందని. ఆ గడ్డ వల్ల మమ్మీ బాగా సఫర్ అవుతుందని. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం మేము షార్ట్స్ కింద లింక్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే చాలా మంది మమ్మీకి ఏమైందో అని కంగారు పడుతున్నారు. కానీ మాకు వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ మేమున్నది పల్లెటూరులో కాబట్టి నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంటుంది. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాము. దీనికి మీరు మమ్మల్ని క్షమించండి. ప్రస్తుతం మమ్మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే, అసలు మేము ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. మమ్మీ నరకం అనుభవిస్తుంది. చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. మా మమ్మీని మేము ఇలాంటి స్థితిలో మేము అస్సలు చూడలేదు. జూన్ 1 రోజు మమ్మీని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. డాక్టర్స్ మమ్మీకి సర్జరీ చేశారు. గడ్డను తొలగించారు. తొలగించిన ప్లేస్ లో మమ్మీకి స్టిచెస్ వేశారు. ప్రస్తుతం మమ్మీని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాము. ఎందుకంటే కరీంనగర్ లో మాకు ఇబ్బంది అవుతుందని, అలాగే చూసుకునే వాళ్ళు ఎవరు లేరని జమ్మికుంటకు తీసుకొచ్చాం. చెల్లి నేను ఉన్నా కూడా మాకేం తెలియదు కదా, అందుకని చాలా మంది మమ్మీ సర్జరీ గురించి అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు. మమ్మీకి సర్జరీ అయింది. మమ్మీ చాలా అవస్థ పడుతుంది. డే బై డే హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం డ్రెస్సింగ్ కోసం. డాక్టర్స్ 12 days కి స్టిచెస్ రిమూవ్ చేస్తామన్నారు. అందుకే డే బై డే మమ్మీని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. రైట్ లెగ్ కి ఈ సర్జరీ అవ్వడం వల్ల మమ్మీ నిలబడలేకపోతుంది. పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. బాడీ వెయిట్ అంతా ఒక కాలు మీద పడేసరికి లెఫ్ట్ లెగ్ స్వెల్లింగ్ వస్తుంది. డాక్టర్స్ ని అడిగితే ఒక 1 month ఇబ్బంది అవుతుందనే చెప్పారు. మమ్మీకి ఇలా అవ్వడం వల్ల మా కుటుంబం మొత్తం సఫర్ అవుతున్నారు. అమ్మమ్మ అయితే చాలా బాధపడుతుంది. ఇది సమ్మర్ అవ్వడం వల్ల మమ్మీకి చాలా ప్రాబ్లం అవుతుంది. సర్జరీ చేసిన దగ్గర చెమటలాగా వస్తుంది. దాని వల్ల మమ్మీకి ఇచ్చింగ్ అవుతుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, మమ్మీకి తక్కువ బ్లడ్ ఉండడం వల్ల బాగా నీరసం అవుతుంది. మమ్మీకి బ్లడ్ తక్కువగా ఉండి వీక్నెస్ అవ్వడం వల్ల టాబ్లెట్స్ రియాక్షన్ అయ్యాయి. ఎందుకంటే మమ్మీ ఆ డోస్ తట్టుకోలేకపోతుంది. డాక్టర్స్ మెడిసిన్ చేంజ్ చేస్తామన్నారు. మమ్మీకి అవస్థ ఎక్కువగా ఉండడం వల్ల టాబ్లెట్స్ స్మెల్ కి అసలేం తినబుద్ధి అవ్వట్లేదంట. ఎంత నచ్చజెప్పినా తినాలనిపించట్లేదు అని అంటుంది. మెడిసిన్ వాసనకు వామిటింగ్ వస్తుందని అంటుంది. ఓన్లీ పాలే తాగుతుంది. బాగా బలవంతం చేస్తే 1-2 చపాతీలు తింటుంది. మాకైతే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్. మమ్మీకి ఏమన్నా అవుతుందేమో అని భయమవుతుంది. మమ్మీ అయితే అంత అవస్థ పడుతూ కూడా అమ్మమ్మతో చిట్టి వాళ్ళిద్దరిని మంచి హాస్టల్స్ లో జాయిన్ చేయండి, వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కావద్దు. లాస్ట్ ఇయర్ వాళ్ళ డాడీ వల్ల, ఇప్పుడు నా వల్ల ఇంకా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ ఇద్దరిని హాస్టల్స్ లో వేద్దామని చెప్తుంది. మమ్మీ అలా చెప్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మీని చూసుకోవడానికి మేము తప్ప ఎవరు లేరుగా. కాకపోతే మమ్మీ మాత్రం వినడం లేదు. మా భవిష్యత్తు నాశనం అవుతుందని భయపడుతుంది. మమ్మీకి ఎవరో చేతబడి చేశారని ఊరు వాళ్ళందరూ అంటున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్దామంటే మమ్మీ అవన్నీ మూఢనమ్మకాలు అని మమ్మీ అంటుంది. శివయ్య చూసుకుంటాడని అంటుంది. మనకు నష్టం చేయాలని చూస్తే శివయ్య ఊరుకోడు అని అంటుంది. అంతా శివయ్య మీదే భారం వేద్దాము అని అంటుంది. మాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్. మొన్నటి వరకు డాడీ అలా అయ్యాడంటే మమ్మీ ఇలా అవ్వడం ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. మా మమ్మీని, మా కుటుంబాన్ని ఇలా చేస్తే వాళ్ళకేమొస్తుందో మాకు అర్థం కావట్లేదు. చిన్న పిల్లలమైన మా మొహాలైన వాళ్ళకి కనిపించట్లేదా? ఆడపిల్లల్ని ఏడిపిస్తే ఆ ఉసురు ఊరికే పోదు కదా. మా ముగ్గురి ఏడుపు ఆ కుటుంబాలకు అస్సలు మంచిది కాదు. మేమైతే నరకం అనుభవిస్తున్నాం ఫ్రెండ్. ఇంటికి పెద్ద దిక్కైన మా డాడీ అలా చనిపోవడం, మా డాడీ అసలు చనిపోయే ఏజే కాదు, కానీ మాకే తీరని నష్టం జరిగింది. అమ్మతోనైనా సంతోషంగా ఉందాం అనుకుంటే ఇంతలోనే మమ్మీ కూడా సిక్ అయింది. మా పరిస్థితి మాకు అసలు అర్థం కావట్లేదు. మీతో చెప్పుకోవాలంటే కూడా మాకు భయమేస్తుంది. ఎందుకంటే కొంతమంది కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీతో చెప్పుకోవడం దేనికి అంటే, మీ విలువైన సలహాలు, సూచనలు అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మేము మీ నుంచి ఆశించేది ఒక్కటే, మా మమ్మీ బాగుండాలని. మీరందరూ నిండు మనసుతో మా మమ్మీని, మమ్మల్ని ఆశీర్వదించండి. గతంలో కంటే ఇప్పుడు మాకు మా మామయ్యలు
వాళ్ళు మాకు అండగా ఉన్నారు. కానీ మమ్మీ ఆరోగ్యం బాలేకపోవడం బాధాకరంగా అనిపిస్తుంది. మమ్మీ ఏడుస్తుంటే చూడలేకపోతున్నాము. మమ్మీ ఒక్కరోజు కూడా నిద్రపోవట్లేదు. మమ్మీని నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాము. నర్స్ వాళ్ళు స్టిచెస్ క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేశారు. ఇంటికి రాగానే మమ్మీ చాలా అవస్థ పడింది. వాళ్ళు స్టిచెస్ క్లీన్ చేసేటప్పుడు ఏదైనా చీములాగా వచ్చిందేమో అని గట్టిగా ప్రెస్ చేశారంట. దాంతో మమ్మీకి బాగా పెయిన్ అయిందంట. నైట్ అంతా మమ్మీ ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆ పట్టీ కూడా ఊడిపోయింది. వెంటనే లోకల్ డాక్టర్ కి కాల్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేయించాము. దీని వల్ల మమ్మీకి జ్వరం వచ్చింది. మమ్మీకి స్టిచెస్ రిమూవ్ చేసేదాకా స్నానం చేయకూడదని చెప్పారు. ఇది సమ్మర్ కాబట్టి మమ్మీకి చాలా ఇచ్చింగ్ అవుతుందంట. బాడీ క్లీన్ చేసుకున్నప్పటికీ స్నానం చేసినట్టు ఉండదు కదా. ఇంకా ఎన్ని రోజులు మమ్మీ ఇబ్బంది పడాలో అర్థం అవ్వట్లేదు. మాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు? మేమేం తప్పు చేశాము? తొందరలోనే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మమ్మీ స్కూల్ గురించి కూడా ఆలోచిస్తుంది. నా గురించి పిల్లలను ఆపకండి, పిల్లలు బాగా చదువుకోవాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, నా కష్టం నేను ఎలాగో పడతాను, వాళ్ళను హాస్టల్స్ లో వేద్దామని అంటుంది. మమ్మీ పైకి అలా అంటుందే కానీ మమ్మల్ని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేదు. మీ ముగ్గురము మంచి ఫ్రెండ్స్. ఏదున్నా ముగ్గురం షేర్ చేసుకుంటాము. మా స్కూల్లో టీచర్స్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే మేము మా మమ్మీ అనే చెప్తాము. మీ రోల్ మోడల్ ఎవరంటే కూడా మమ్మీ అనే చెప్తాము. ఎందుకంటే మా చిన్నతనం నుంచి మా మమ్మీ మా కోసం చాలా కష్టపడింది. మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ పేషెంట్ లాగే ఉన్నాడు. మా మమ్మీ జాబ్ చేస్తూ కష్టపడి డాడీని మమ్మల్ని చూసుకుంది. డాడీ బ్రతుకున్నన్ని రోజులు అనేవాడు, మా చేతిలో చేసి మమ్మీని బాగా చూసుకోండి చిట్టి, మమ్మీ లేకపోతే మన బ్రతుకులు లేవు చిట్టి అని అనేవాడు. మమ్మీ కష్టపడి మనల్ని సాదుతుంది అని అనేవాడు. నేను మీకు ఏం చేయలేకపోయానని బాధపడేవాడు. మమ్మీ నా కోసం చాలా కోల్పోయింది. నేను మమ్మీకి చాలా అన్యాయం చేశాను చిట్టి అని బాధపడేవాడు. మా డాడీ చెప్పిన ప్రతి మాట మాకు గుర్తుంది. మా అత్తయ్యలకు కూడా చెప్పేవాడు. పొరపాటున మా మమ్మీని ఏమన్నా అంటే చాత కాకపోయినా వారి మీదికి కోపంగా పోయేవాడు. మా అత్తయ్యలకు కూడా చెప్పేవాడు, మమతని మంచిగా చూసుకోండి అక్క, నాకేమన్నా అయితే మీరే మమతని మంచిగా చూసుకోవాలి, అలాగే పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేవాడు. మా అత్తయ్యలకు గుర్తుందో లేదో కానీ మాకైతే గుర్తుంది. మా డాడీ చనిపోక ముందు ఉన్న మా మమ్మీకి ఇప్పుడు మేము చూస్తున్న మా మమ్మీకి అసలు పోలికే లేదు. మా మమ్మీ చాలా స్ట్రాంగ్ విమెన్. ఎన్ని బాధలు వచ్చినా కృంగిపోయేది కాదు. ఎప్పుడైతే మా డాడీ చనిపోయాడో అప్పటి నుంచి మా మమ్మీ ఇలా అయిపోయింది. కొన్నిసార్లు మా మమ్మీ మేము పడుకున్నాక డాడీ ఫోటో పట్టుకొని ఏడుస్తుంటే మీ మధ్యలో మెలకం వచ్చి లేస్తే మా మమ్మీ ఏడుస్తూ కనిపించేది. చెల్లి నేను మమ్మీని అలాంటి సిచ్యువేషన్ లో చూసి చాలా భయపడిపోయాము. మమ్మీకి ఏమైపోతుందో ఏమో అని చాలా భయం వేసింది. నిజం ఫ్రెండ్స్, మా మమ్మీ చాలా సార్లు పిచ్చిదానిలా ప్రవర్తించింది. డాడీని అసలు మర్చిపోలేకపోతుంది. డాడీ టాపిక్ వస్తేనే ఆటోమేటిక్ గా ఏడ్చేస్తుంది. దీనికోసం మీ మమ్మీని మంచి సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. ఇలాగే చూస్తూ ఉంటే మమ్మీ పిచ్చిదైపోతుందేమో అని భయమేస్తుంది. మేము చూస్తున్న మమ్మీ మా మమ్మీ కాదనిపిస్తుంది. మా చెల్లి నేను చాలా కుమిలిపోతున్నాము. మాకైతే యూట్యూబ్ లో ఉన్న మా డాడీ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలనిపిస్తుంది. అనుకోకుండా మమ్మీ ఆ వీడియోస్ చూసినప్పుడు చాలా బాధపడుతుంది. ఇప్పుడైతే మమ్మీ ఫోన్ చూడట్లేదు. ఎంతైనా మా భయం మాకుంది. మేము మా మమ్మీని అడిగాము, చనిపోయిన డాడీ గురించి ఆలోచించి నీ ఆరోగ్యం ముందుకమ్మ నాశనం చేసుకుంటున్నావా? మేము చాలా సార్లు మమ్మీని అడిగాము. అప్పుడు మమ్మీ ఏమందంటే, మీ డాడీని 14 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఎంతో మంది నా ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చారు, అతన్ని వదిలిపెట్టు, నిన్ను మోసం చేశాడు కదా అని. అయినా నేను ఎవరి మాట వినలేదు. ఆయనను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాను. అది కేవలం మీ అత్తయ్యలకు మన మామయ్యలకే తెలుసు అంది. మీ డాడీ కోసం సర్వం కోల్పోయాను. నా కుటుంబాన్నే పక్కన పెట్టేశాను. అయినా కూడా మీ డాడీయే కావాలని అనుకున్నాను. అంత మర్చిపోయే బంధం అది కాదని. నాకు 2 కాదు 3 పిల్లలని అనుకున్నాను. కానీ మీ డాడీ నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోతాడని కలలో కూడా అనుకోలేదు అని బాధపడుతుంది. మీ అత్తయ్య నాతో పాటుగా సేవ చేసింది కానీ నేను నా జీవితాన్నే ఇచ్చేశాను అంది. మమ్మల్ని పట్టుకొని చాలా ఏడ్చింది. ప్రస్తుతం మమ్మీ ఆరోగ్య పరిస్థితి ఇలా అవ్వడానికి డాడీ చనిపోవడమే కారణం అనిపిస్తుంది. ఇంతకు ముందులా మమ్మీ స్ట్రాంగ్ గా లేదు. ఇది కేవలం మా చెల్లికి మా చుట్టూ ఉన్న ఒకరిద్దరికి మాత్రమే తెలుసు. మా మమ్మీ బాగుండాలని మీరందరూ కూడా నిండు మనసుతో బ్లెస్ చేయండి. మా మమ్మీకి ఏమవుతుందో అని మేము చాలా భయపడుతున్నాము. మేము అసలు సోషల్ మీడియాలో వీడియోస్ పెడితేనే
కొంత ధైర్యంగా అనిపిస్తుంది. ఎందుకో ఫ్రెండ్స్ మీ కామెంట్స్ చదువుతుంటే మాకేంటి ఇంతమంది సపోర్ట్ ఉన్నారని చాలా ధైర్యంగా అనిపిస్తుంది. మీ మెంటల్ గా స్ట్రాంగ్ అవుతున్నాము. ఎవరో ఒక్కరిద్దరు నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా మా మంచి కోరుకునే వాళ్ళే. మా మమ్మీ పడుకొని ఉన్నా కూడా మీ కామెంట్స్ అన్ని చదివి వినిపిస్తున్నాము. ఎందుకంటే మా మమ్మీ మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలని. మా మమ్మీ ఆ కామెంట్స్ విన్నాక చాలా సంతోషపడుతుంది. మనకి పెద్ద కుటుంబం ఉంది చిట్టి అని చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే మా చుట్టూ అందరూ మమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే. బంధువులని చెప్పుకోవడం కంటే తోడేళ్లలా పీక్క తినే వాళ్ళని చెప్పుకోవాలి. మా బాధలో తోడుండడం పక్కన పెట్టి మేమింకా బాధపడాలని చూసేవారే. అంతా అయిపోయి మా మమ్మీ మంచిగా అయ్యాక అందరూ వస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏ ఒక్కరు కనపడరు. అయినా మా మమ్మీ ఎవరి సహాయం తీసుకోవద్దని గట్టిగా చెప్పింది. అమ్మమ్మ మామయ్య తప్ప ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దని చెప్పింది. ఈ రోజు ఇస్తారు రేపు దెప్పి పొడిస్తారు అని అంది. ఇంకా మాటలు భరించే ఓపిక మన దగ్గర లేదు చిట్టి అని అంది. ఎంత కష్టం వచ్చినా ఎవరిపై ఆధారపడకూడదు చిట్టి అని చెప్పింది. ఎవరి సహాయం తీసుకోవద్దు చిట్టి అని మా దగ్గర మాట తీసుకుంది. అలాగే ఎవరిని నమ్మకూడదని కూడా చెప్పింది. మనం ఆడవాళ్ళం కాబట్టి డాడీ లేడు కాబట్టి ఇబ్బంది పెడితే వీళ్ళెవరికి చెప్పుకోలేరు అని దేనికైనా తెగిస్తారని చెప్పింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెల్లికి నాకు పదే పదే చెప్పింది. అందుకనే ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్స్ అన్ని క్లోజ్ చేశాము. మమ్మీకి ఎలా నచ్చితే అలా ఉంటున్నాం. ఎందుకంటే మమ్మీ ప్రశాంతంగా ఉండడం తప్ప మాకు ఏమీ వద్దు. చెల్లి నేను బాగా చదువుకుంటా. మమ్మీ ఒకటే చెప్పింది, సోషల్ మీడియా అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప ఎడ్యుకేషన్ మీ జీవితం అని చెప్పింది. చదువు రాకపోతే సొసైటీలో ఆత్మగౌరవంగా బతకలేమని చెప్పింది. ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం చదివే అని చెప్పింది. ఇవన్నీ తాత్కాలికమే అని చెప్పింది. అందుకే మా మమ్మీ ఇంత బాధలో ఉన్నా కూడా నా గురించి వదిలేయండి చిట్టి, మీ భవిష్యత్తు ముఖ్యం, నన్ను వదిలేసి మీరు చదువుకోండి నానా అంటుంది. మాకేమో బాధ అనిపిస్తుంది. ఎటు తేల్చుకోలేకపోతున్నాం. మమ్మీని ఈ పరిస్థితిలో వదిలేసి హాస్టల్ కి వెళ్లి మేమైనా ఎలా ఉంటామో అనిపిస్తుంది. అంతా శివయ్య మీదనే భారం వేస్తున్నాము. ఆయన ఎలా దారి చూపిస్తే అలా. మీరందరూ మమ్మీ బాగుండాలని మీ నిండు మనసుతో ఆశీర్వదించండి. మేము మీ నుండి కోరుకునేది ఇదొక్కటే. ఎందుకంటే మీరు తప్ప మా మంచి కోరుకునే వాళ్ళు లేరు.